యేసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్యదానంలోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడమైన తండ్రి, ఈ ఉదయకాల సమయమును బట్టి ఈ నూతన దినమును చూచుటకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్య బలములను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిస్తూ ఉండగా మా మనోనేత్రములను వెలిగించి మా ఆధ్యాత్మిక జీవితాలను బలపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. ఈ మాటను బట్టి మన ఆధ్యాత్మిక విశ్వాస జీవిత ఎదుగుదలలో దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము ఈ సృష్టిలోని ప్రతి మానవుని పట్ల ఏమై ఉన్నదో అనే విషయము ఇక్కడ బయలుపరచబడుచు ఉన్నది. 2 విషయాలు ఇక్కడ మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నవి. మొదటిది, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది మనిషిలో దేనిని కలుగజేస్తూ ఉంటుంది. రెండవది, లోకానుసారమైనటువంటి దుఃఖము ఎలాంటిది, దాని ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది, తద్వారా జరుగుతున్నటువంటి విధానము ఏమిటి అనే ఆలోచనలు మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటున్నాయి. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మానవ జీవితాలను పరిస్థితులను గమనించినప్పుడు నిత్యము మానవుడు ఎన్నో విధములైనటువంటి పరిస్థితుల ద్వారా దుఃఖానికి, బాధకు, కన్నీళ్లకు, వేదనలకు, సమస్యలకు, అనేక విధములైనటువంటి పరిస్థితులకు గురి చేయబడుచు ఉన్నప్పుడు ఎంతో దుఃఖమును అనుభవిస్తున్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటున్నాం. తద్వారా అనారోగ్యములను బట్టి కావచ్చు, ఆటంకపరచబడుచున్న విధానములు బట్టి కావచ్చు, గొడవలను, అవమానములను, వివిధ రకములైనటువంటి పరిస్థితులను బట్టి నిత్యము దుఃఖమును, మనోవేదనను అనుభవిస్తూ బాధలకు, చింతలకు గురి చేయబడుచున్నటువంటి సందర్భాలు మనము ఎన్నో చూస్తూ ఉంటున్నాం. మరొక రకంగా చెప్పాలి అంటే, మానవుడు ఏ విధమైనటువంటి దుఃఖమును అనుభవిస్తున్నాడంటే, ఇతరులు అనగా తన పొరుగువారు ఎదగడము కావచ్చు, శత్రువులు తనకంటే ఇష్టము లేనటువంటి వారు ఎదుగుచూ అభివృద్ధి చెందుతున్నటువంటి విధానము బట్టి కావచ్చు, అది తట్టుకోలేక, జీర్ణించుకోలేక, వ్యసనపడుతూ మనో దుఃఖానికి, లోక సంబంధమైనటువంటి దుఃఖానికి ఇదిగో గురి అవుతున్నటువంటి వ్యక్తులుగా చూస్తూ ఉంటున్నాం. ఈరోజు వాగ్దానమును గమనిస్తే కూడా అపోస్తుడైనటువంటి పౌలు ఈ కొరింథీ సంఘానికి, లేదా ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనందరికీ రాయిచున్నటువంటి మాటలను మనం గమనించినప్పుడు అది సంఘములోను, సమాజములోను, కుటుంబములోను, వ్యక్తిగత జీవితములోను ఏ విధమైనటువంటి కలహములకు, సమస్యలకు, పోరులకు, వర్గ పోరాటములకు, విభజనలకు, అనైక్యతకు, ఆత్మగ్రహింపు లేనటువంటి జీవితానికి గురి చేయబడుచున్నటువంటి విధానమును బట్టి అతడు ఎంతో మనోవేదనకు, ఎంతో దుఃఖముకు లోనయ్యి ఆయన ఆ పత్రికను రాస్తూ లేదా మాటలను రాస్తూ ఆయన ఎంతో దుఃఖమును అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగా, వీరిని దుఃఖపరిచేటటువంటి మాటలు నేను రాస్తున్నానే అనే బాధకు గురి చేయబడుచున్నటువంటి సందర్భము ఇక్కడ జ్ఞాపకము చేయబడుచు ఉన్నది. నిజమే, ఒక సువార్తికునిగా లేదా ఒక బోధకునిగా, ఒక రక్షణను అందించేటటువంటి వ్యక్తిగా దేవుని మాటలు ఏ గురి యొద్దకు నడిపిస్తూ ఉంటున్నాయి. ఈరోజు ఒక సేవకుడు కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, ఒక కుటుంబ యజమానివి కావచ్చు, నీ నిర్ణయము, నీ పరిచర్య, నీ జీవిత విధానము, నీవు అనుకుంటున్నటువంటి విధానము, ఇవన్నీ కూడా తాత్కాలికముగా కొంత మట్టుకు దుఃఖానికి గురి చేస్తూ ఉండవచ్చు. కానీ నీ నిర్ణయాలు అనేటటువంటివి, నీవు చేసేటటువంటి ఆలోచనలు అనేటటువంటివి, ఇదిగో వారిని గద్దించలేకపోతే, వారికి బుద్ధి చెప్పలేకపోతే, వారిని సరిదిద్దలేకపోతే ఇదిగో నీవే ఆ దుఃఖానికి కారణమవుతూ ఉండవచ్చు. లేదా
నీవు వారిని సరిదిద్దలేనటువంటి వ్యక్తిగానే మిగిలిపోతూ ఉండవచ్చు. కాబట్టి ఈ విధంగా ఉండడము ఆయనకి ఇష్టము లేదు. అందుకే గద్దించడంలో, వారిని బుద్ధి చెప్పడంలో, వారిని సరిదిద్దడంలో ఆయన ఎక్కడ కూడా తన యొక్క జీవిత లోక సంబంధమైనటువంటి దుఃఖము కలుగుతుందేమో అనే ఆలోచనకు అవకాశం ఇవ్వలేదు. కానీ వారికి దైవ అనుసారమైనటువంటి దుఃఖం యొక్క ఆ మారు మనస్సు, ఆ గొప్పతనం ఏందో తెలియజేయడానికి ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవుని బిడ్లారా, ఈరోజు సువార్త పరిచర్య ఎంతో గంభీరంగా జరుగుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి సేవకుల మధ్య మనం ఉన్నాం. ఈరోజు ఎక్కడ ఎన్ని సమయాలలో, ఏ సమయాలలో అయినా దేవుని వాక్యము వినగలిగినటువంటి స్థితిలో మనం ఎదగగలిగినాం. అయినప్పటికీ మనము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖానికి అవకాశం ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోనే ఉన్నాము అనే సత్యము మనము గ్రహించవలసి ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మనం ఇంకా లోకానుసారమైనటువంటి దుఃఖములోనే జీవిస్తూ ఉంటున్నాం. లోకానుసారమైనటువంటి పోకడలోనే మనం పోతూ ఉంటున్నాం. దీనికి ఎగ్జాంపుల్గా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈరోజు పరిచర్య విధానం ఎట్లుంది అంటే మునక్కాయ చెట్టు ఎక్కిచ్చి సంతోషింపజేస్తున్నట్లుగా ఉంది. మునక్కాయ చెట్టు మనందరికీ తెలుసు కదండి, దాది ఎంత గట్టిగా ఉండదు. కానీ ఈరోజు పరిచర్యలో చూస్తే అతనికి సున్నితమైనటువంటి, అతన్ని ఆనందింపచేసేటటువంటి, అతని లోపములను ఎత్తి చూపకుండా అతడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించినా సరే, ఆయన ఇష్టానుసారంగా దేవునికి అవమానకరంగా బ్రతికినా సరే, ఆయన ఈ లోక సంబంధంగా దేవునికి అవమానం తెచ్చేటటువంటి ప్రవర్తన కలిగి ఉన్న సరే, నీవు గొప్పవాడవు, నీవు ఎంతో అదృష్టవంతుడవు, నీవెంతో దీవెనకరమైనటువంటి వ్యక్తివి అని పొగడతలతో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖానికి, పశ్చాత్తాపానికి, మారు మనస్సుకు అవకాశం ఇవ్వలేనటువంటి వ్యక్తులుగా ఈరోజు పరిచర్యను మనం కొనసాగిస్తూ ఉంటున్నాం. తద్వారా జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి కార్యములు ఏమో మనం అందరం తెలిసినటువంటి వారమే. సంఘ క్రమశిక్షణకు విఘాతము ఏ విధంగా కలుగుతుందో, ఈరోజు నీవు నేను బోధకుడమై ఉండవచ్చు, నీవు నేను విశ్వాసమై ఉండవచ్చు. ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నామో అది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అయితే అది నిజమైన మారు మనసులోనికి నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ దావీదుని మనం ఒక్కసారి చూడాలా. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖముతో ఆయన నాతాను ప్రవక్త ద్వారా గద్దించబడినప్పుడు ఆ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఆయనలో ఒక మారు మనస్సు కలగజేసి ఇతడు నా హృదయానుసారుడు అని దేవుని పిలుపుకు యోగ్యుడిగా బ్రతకగలిగినాడు. హిజ్కియాను కూడా మీరు చూడండి, ఆయన దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖానికి అవకాశం ఇచ్చినాడు. ప్రవక్త ఆయనకు తెలియజేసిన వెంటనే నేనేం చేసినాను అని లోకానుసారంగా దుఃఖానికి ఆయన అవకాశం ఇవ్వలేదు. కానీ దైవ చిత్తానుసారమైనటువంటి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ఆయుష్ పొడిగించబడింది. సువార్త సేవకులను చూడండి, ప్రవక్తలను చూడండి, అపోస్తులను చూడండి, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖానికి వారు అవకాశం ఇచ్చినారు. ఈరోజు చరిత్రలో గొప్ప గొప్ప మాదిరిని వారు అందించగలిగినారు. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనతో కూడా మాట్లాడుచుంది. ఏంటంటే మనది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కలిగి మారు మనస్సుకు అవకాశం ఇచ్చే బ్రతక, లేదా లోకానుసారమైనటువంటి దుఃఖమును కలిగి ఇదిగో సమస్యలకు కృంగిపోతూ అలసిపోతూ మరణానికి లోనవుతున్న, నిత్య జీవాన్ని కోల్పోతున్నటువంటి బ్రతుకును మనం కొని తెచ్చుకుంటున్నామా? మనల్ని మనము ఆలోచించాలని దేవుడు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు పరిచర్య విధానము అనేక విధాలుగా మానవుణ్ణి ఆలోచింపజేయవలసిన అవసరము, పశ్చాత్తాపంలోకి నడిపించవలసిన అవసరము, వారిలో మారు మనస్సు సంబంధమైనటువంటి దుఃఖమును కలిగించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది అనేది జ్ఞాపకం చేయబడుతుంది. వీరు బాధపడతారేమో అని, వీరు ఏమన్నా అనుకుంటారేమో అని మనము వారికి నిజాన్ని తెలియజేయలేకపోతే వారిలో మానసికంగా మారు మనస్సు పొందేటటువంటి అవకాశమును
కల్పించలేనటువంటి వారిగా మిగిలిపోతాము. అందుకే పౌలు అంటున్నాడు, ఈ మాటలు మీరు దుఃఖము కలగజేస్తూ ఉండవచ్చు, నేను గద్దింపు మిమ్మల్ని దుఃఖానికి లోను చేస్తూ ఉండవచ్చు, కానీ దీనికి నేను భయపడట్లేదు. మీలో ఒక నూతన క్రియ ప్రారంభించబడాలి అని, మీలో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దుఃఖము ఆరంభము కావాలని, మీరు మీ దుఃఖము ద్వారా మారు మనస్సు పొంది నిత్య జీవానికి వారసులు కావాలని నేను సంకల్పిస్తూ ఉంటున్నాను అని దేవుని మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి మనల్ని కూడా ఆ విధంగా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖానికి మారు మనస్సుకు అవకాశం ఇచ్చేటటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదల కలిగించే వారిగా నిలబెట్టుటకు సహాయం చేయునుగాక. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.